హుటాహుటిన కొల్లాపూర్కు కేటీఆర్ బీఆర్ఎస్ నాయకులు బయలుదేరారు. వనపర్తి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీధర్ రెడ్డి హత్య జరిగిన నేపథ్యంలో చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామంలో శ్రీధర్ రెడ్డి కుటుంబ సభ్యులను కేటీఆర్ పరామర్శించనున్నారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, మన్నే క్రిషాంక్, బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. హుటాహుటిన కొల్లాపూర్కు కేటీఆర్ బీఆర్ఎస్ నాయకులు బయలుదేరారు. వనపర్తి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీధర్ రెడ్డి హత్య జరిగిన కారణంగా ఈ నేపథ్యంలో జిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామంలో శ్రీధర్ రెడ్డి కుటుంబ సభ్యులను కేటీఆర్ పరామర్శించనున్నారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, మన్నే క్రిషాంక్, బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. కొల్లాపూర్కు కేటీఆర్ బీఆర్ఎస్ నాయకులు బయలుదేరారు. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ, ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ, చెప్పండి. ఇటు వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామంలో ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రీధర్ రెడ్డి ఈ రోజు ఉదయం అనుమానాస్పద స్థితిలో హత్యకు గురయ్యారు. ఆయన కొంతమంది దుండగులు హత్య చేయడంతో పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేత ఆయన బీఆర్ఎస్ పార్టీ చేపట్టాం నందినగర్ నుంచి తన నివాసం నుంచి బయలుదేరి వెళ్లారు. మధ్యలో 2 గంటల పాటు చేరుకోవడంతో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అదేవిధంగా కారణాలు ఎందుకు అనేది దాని మీద కూడా దాని మీద స్పందించే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మాత్రం దీని మీద స్పందించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినంత బీఆర్ఎస్ పార్టీ లేకుండా దాడులు అదేవిధంగా జరుగుతున్నాయి. వరుసగా ఇటీవల సంఘటనలు చాలా వరకు ప్రత్యక్ష ఉదాహరణ కూడా ఆయన మాట్లాడడం జరుగుతుంది. అయితే కేటీఆర్ మరి కాసేపట్లో అంటే మధ్యాహ్నం 2 గంటల సమయంలో అక్కడికి చేరుకుంటారు. మన కుటుంబ సభ్యులు పరామర్శిస్తారు. ఆయనకు సంబంధించినటువంటి అత్యంతాల్లో కూడా పాల్గొనే అవకాశం ఉంది. అంటే ముందుగా బాడీకి శ్రీధర్ రెడ్డి యొక్క భౌతికాయానికి మొదట పోస్ట్ మార్టం నిర్వహించిన కుటుంబ ఆ తర్వాత ర్యాలీగా అంత్యక్రియలు తీసుకెళ్తారు. అయితే ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ వర్గ కూడా పాల్గొన్నారని తెలిసింది. అయితే ఇప్పటికే ఆయన బయలుదేరి వెళ్ళారు. మరి కాసేపటి నేపథ్యంలో అసలు శ్రీధర్ రెడ్డి మరణానికి సంబంధించినటువంటి కారకులు ఎవరు ఉన్నారు, అది వ్యక్తిగత కారణాలతో జరిగిన హత్యనా లేక రాజకీయ కారణాలతో జరిగిన హత్యనా అన్నట్టుగా దాని మీద
విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ అక్కడికి చేరుకోనుండడం ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అనుచరుడు కాబట్టి శ్రీధర్ రెడ్డి ఆయన కూడా సీరియస్గా స్పందించారు. ఇది రాజకీయ మధ్య కూడా చూడండి ఈ అంశం ఎంతవరకు ముందుకు వెళ్లే అవకాశం ఉంది. దీని మీద ఎటువంటి విచారణ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఏదైనా స్పందిస్తారు ముఖ్యంగా కేటీఆర్ అని చూడాలి. ఓకే రైట్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ.